వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. లాస్ట్ వీడియోస్లో మనం ఫొనెటిక్స్లో భాగంగా స్పీచ్ సౌండ్స్ యొక్క క్లాసిఫికేషన్ చూసాం. అందులో మనకు మొత్తం స్పీచ్ సౌండ్స్ 44 ఉంటాయని, అందులో మనకు ఓవెల్స్ వచ్చేసి 20 ఉంటాయని, కాన్సోనెంట్స్ 24 ఉంటాయని, అందులో ఓవెల్స్లో ప్యూర్ ఓవెల్స్, ఇంప్యూర్ ఓవెల్స్గా డివైడ్ చేయబడతాయని మనం తెలుసుకున్నాం. రైట్, ఈ వీడియోస్లో మనం ఓవెల్ సౌండ్స్కు సంబంధించి ప్యూర్ ఓవెల్స్ గురించి తెలుసుకుందాం. ప్యూర్ ఓవెల్స్, మనకు ఓవెల్ సౌండ్స్ రెండు భాగాలుగా విడబడ్డాయని చెప్పాం. అందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ప్యూర్ ఓవెల్స్, ఇంకొకటేమో ఇంప్యూర్ ఓవెల్స్. ప్యూర్ ఓవెల్స్ కి ఇంకొక పేరు ఏం పేరు? మోనోథాన్స్. ఇంప్యూర్ ఓవెల్స్ కి ఇంకొక పేరు ఏం పేరు? డిప్థాన్స్. ఇవి ఏమో సింగిల్ ఓవెల్స్, ఇవి ఏమో డబుల్ ఓవెల్స్ అంటాం. వీటిని ఓవెల్ గ్లైడ్స్ అని కూడా అంటాం. రైట్, మనకు ప్యూర్ ఓవెల్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఇంప్యూర్ ఓవెల్స్ ఎన్ని ఉంటాయి? డిప్థాంగ్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఇప్పుడు మనం ప్యూర్ ఓవెల్స్ ని మీకు అందరికి చెప్తున్నానండి, చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకునేలా విధంగా ఒక పీపీటీ తయారు చేశాను. మీరు నేను చెప్పిన విధంగా నేర్చుకుంటే ఎగ్జాంపుల్స్ కూడా మన అకాడమీ బుక్ లో, ఓల్డ్ డిఎడ్ న్యూ బిఎడ్ అకాడమీ బుక్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్సే మీకు అక్కడ పక్కనే ఇవ్వడం జరిగింది. ఈజీగా మన తెలుగులోకి వాటిని మార్చుకొని ఈజీగా నేర్చుకుందాం. ఎవ్వరు కూడా ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి. రైట్, మరి ప్యూర్ ఓవెల్స్ లో మొదటి సౌండ్ మనం చూసేద్దాం. రైట్, చూడండి, ప్యూర్ ఓవెల్స్ లో మొదటి సౌండ్ ఏంటంటే ఆ. ఆ అని పలకాలి. ఎలా? ఇలా రాసినట్లయితే మనం ఆ అంటాం. దీనికి ఇలా స్లాంట్ మార్క్ పెడితే అప్పుడు మనం ఇది ఫొనెటిక్ సింబల్ అంటాం. రైట్, ఆ. కట్లో చూడండి, ఇది చూడండి, క, కట్, ఆ, కప్. ఆ సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్. చూడండి, బట్, ఆ సౌండ్. ఈ ఆని ఏమంటారంటే మనము ఓపెన్ ఆ అంటాం. ఏమంటాం? ఈ ఆను ఓపెన్. ఒకసారి పలకండి, క, కట్, కప్, బట్ అన్నప్పుడు మన మౌత్ ఓపెన్ అవుతుంది. ఈ ఆ పలికినప్పుడు మన మౌత్ ఓపెన్, అందుకే ఈ ఆను మనం ఓపెన్ ఆ అంటాం. ఏమంటాం? ఓపెన్ ఆ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆ. ఏంటది? ఆ. ఇట్లా ఏ రాసి 2 చుక్కలు పెడితే ఆ అంటాం. ఏమంటాం? ఆ సౌండ్ అంటాం. ఇక్కడ మనం ఏం చేస్తాం? 2 స్లాంట్ మార్క్స్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఆస్క్, పామ్, ఆస్క్, పామ్, ఫామ్. ఇలా అని రాసుకోవచ్చు, ఇలా అని రాయొచ్చు, సమస్య ఏం లేదు. పామ్, పామ్. అలానే ఫాదర్, ఫాదర్. ఇలా రాయొచ్చు, ఇలా రాసుకున్నా ఒకటే, ఇలా రాసుకున్నా ఒకటే. రైట్, ఫాదర్ మన బుక్ లో ఇలా ఉంటది, ఫాదర్. రైట్, ఆస్క్, పామ్, ఫామ్, ఫాదర్. ఏ సౌండ్ వచ్చింది? ఆ. ఆ అంటే దీన్ని మనము లాంగ్ ఓవెల్ అంటాం. లాంగ్ ఓవెల్ ఎలా అంటామంటే, ఇదో ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి. ఈ సింబల్ కనుక కనపడితే మనం ఆ ఓవెల్ని ఏమంటామంటే లాంగ్ ఓవెల్ అంటాం. లాంగ్. మనం చూడండి, ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు కూడా మనకి ఎలా కనపడుతుంటది? కొద్దిగా సాగదీసం కనపడుతుంది. ఆస్క్, పామ్, పామ్, పామ్. రైట్, ఇలా. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ సౌండ్ చూద్దాం. ఈ సౌండ్. ఈ సౌండ్ ఇది లాంగ్ గా పలుకుతా ఉందా? 2 చుక్కలు లేవు కదా, కాబట్టి ఈ సౌండ్ ఏమంటామంటే షార్ట్ ఓవెల్ అంటాం. ఏమంటాం? షార్ట్ ఓవెల్. చూడండి, ఈ ఈ మనము ఇంగ్లీష్ లో ఈ ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. ఈ లాంగ్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇదో మన క్యాపిటల్ ఇట్లా పెడితే మనకి ఈ అవుతుంది కదా, ఈ షేప్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ తెలుగులో మనం ఈ అంటాం. ఈ సౌండ్ వేరు, లెటర్ వేరు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కట్టండి ఒకసారి. సిట్, సిట్, ఇట్, బిట్, సిట్, ఇట్, బిట్. ఈజీ గుర్తుంది కదా. ఇది ఈ సౌండ్, ఇది షార్ట్ ఓవెల్. నెక్స్ట్ చూడండి, ఆ అయిపోయింది, ఈ అయిపోయింది. ఈ తర్వాత ఈ ఏముంది? ఈ 2 చుక్కలు వచ్చినాయి కాబట్టి ఏం రాస్తాం? లాంగ్ ఓవెల్ రాస్తాం. లాంగ్ ఓవెల్. మరి ఒకసారి పలకండి, సి. ఈ అని పలుకుతా ఉన్నాం లేదా? ఈ. ఫాంట్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఇట్లా స్లాంట్ మార్క్స్ ఇవ్వాలి. రీచ్, రీచ్. నెక్స్ట్ చూడండి, నీడ్, ఈ సౌండ్ వస్తుంది. బిట్వీన్, ఈ సౌండ్ కూడా వస్తుంది కదా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన ఎగ్జామ్లో అడిగిండు, ఇది మన ఎగ్జామ్లో అడిగిండు. రైట్,
సి, రీచ్, నీడ్, బిట్వీన్. ఇది లాంగ్ ఓవెల్. ఆ చూసాం, ఆ చూసాం, ఈ చూసాం, ఈ చూసాం. నెక్స్ట్ చూడండి ఉ. నెక్స్ట్ ఏంటి ఉ. ఎలా రాయాలి? ఇలా ఉ ఉ స్లాంట్ మార్క్స్ ఇచ్చినట్లయితే కరెక్ట్. రైట్. పుట్ ఊ సౌండ్. పుట్. గుడ్ అనం. గుడ్ అంటాం. ఏమంటాం? గుడ్. ఈ సౌండ్ వస్తాం. గుడ్ గుడ్. పుట్. యాక్చువల్ 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 ఊసం ఊసం చాలా ఇంపార్టెంట్. ఇది మన బుక్ లో ఉంది, కొంచెం జాగ్రత్త పెట్టుకోండి ఈ పదాన్ని. యాక్చువల్ యాక్చువల్ ఊ సౌండ్ వస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పదం గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ లో ఊ సౌండ్. షార్ట్ ఓవెల్. ఏ ఓవెల్ ఇది? షార్ట్ ఓవెల్. నెక్స్ట్ చూడండి ఊ అయిపోయింది. ఊ తర్వాత ఊ. ఊ ఎలా రాస్తాం? ఊ ఏమో ఇలా రాస్తే, ఊరేమో ఇలా రాస్తాం. 2 చుక్కలు పెడితే ఊ అవుతుంది. 2 చుక్కలు పెడితే ఊ అవుతుంది. స్లాంట్ మార్క్స్ ఇస్తే ఊ అవుతుంది. రైట్. ఊ అంటే టూ, ఫుడ్, బూత్. ఇక్కడంతా మనకు ఊ సౌండ్ ఇస్తా ఉంది చూడండి. ఊ సౌండ్. నేను ఆ చెప్పా. ఈ ఊ ఊ అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఏమొస్తుంది? ఏ ఏ ఏ కాదు ఏ. ఏ సౌండ్ అంట. ఏ సౌండ్. ఇది ఏ ఓవెల్ అవుతుంది? షార్ట్ ఓవెల్ అవుతుంది. ఏ ఓవెల్? షార్ట్ ఓవెల్. ఎలాంటి 2 చుక్కలు పడినాయి అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? లాంగ్ ఓవెల్ అంటాం. ఏ బాగా చూడండి. తెలుగులో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇది ఈ అని పలకెద్దు. ఈ లెటర్ ఏ సౌండ్. ఇది ఎలా పలుకుతారంటే దీన్ని తిప్పండి. ఇటు తిప్పితే ఏమవుతుంది? ఇదో ఇట్లుంది అనుకోండి. ఇటు తిప్పితే ఏమవుతుంది? ఏ అవుతుంది. ఏ అని లెక్క కనపడుతుంది. అవునా? అప్పుడు మనము ఏ అని గుర్తుపెట్టుకోండి. చూడండి. గెట్ గెట్, లెట్ లెట్, మెట్, టెన్ టెన్, మెట్, గెట్, లెట్, మెట్, టెన్. చూసారా? ఇది ఏ సౌండ్. ఆ ఈ ఉ ఊ ఏ చూసాం. తర్వాత ఏ వస్తువులు చూద్దాం. నెక్స్ట్ మనకు ఏ రాదు, ఏ రాదు. యా ఎలా అవుతుంది? దీన్ని యా అనకూడదు. మనం గుర్తుపెట్టుకోవడానికి యా అనుకుంటాం. అని పలకాలి. చూడండి. క్యాట్ క్యాట్. చూడండి. మ్యాన్ మ్యాన్ మ్యాన్. ర్యాట్ ర్యాట్ ర్యాట్. యా సౌండ్ వస్తాం. యా సౌండ్. ఇది కూడా షార్ట్ ఓవెలే. షార్ట్ ఓవెలే. ఓకేనా? నెక్స్ట్ చూడండి. యా అయిపోయింది. తర్వాత ఓ. ఏమంటాం? ఓ. ఇట్లా యూ రాసి ఒక చుక్క పెట్టినా మనము ఇది కూడా ఓ అని పలకచ్చు. ఓ. నాట్, హాట్, గాట్, స్టాప్ స్టాప్. ఓ కాదు ఓ. గాట్, హాట్, నాట్. ఓకేనా? ఓ సౌండ్ అంటాం. ఏమంటాం? ఓ సౌండ్. ఓ సౌండ్. ఇది కూడా షార్ట్ ఓవెలే. షార్ట్ ఓవెలే. రైట్. మరి నెక్స్ట్ సౌండ్ చూద్దాం. ఓ. ఏ సౌండ్? ఓ. ఒక ఓ రాసి ఒక చిన్న చుక్క పెడితే ఓ. అలా కాకుండా ఇలా రాసిన ఓ. ఇప్పుడు ఇలా రాస్తే కూడా ఓ. 2 చుక్కలు పెడితే ఓ అంట. ఓ అంటే ఇది లాంగ్ ఓవెల్. లాంగ్ ఓవెల్. చూడండి. హోల్, ఆల్, సో, సోల్ట్, ఓక్, ఓక్. ఇక్కడంతా ఓ ఓ ఓ ఓ ఓ అని మొత్తం. ఈ పదాలు మొత్తం నా టెక్స్ట్ బుక్ లో బాగా గుర్తుపెట్టుకోవాలి. పలికేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది ఓ సౌండ్. నెక్స్ట్ చూడండి. ఇదిగోండి చూడండి, మనకు చాలా ఇంపార్టెంట్. ఆ. మనం ఇంతకుముందు ఆ చూసాం. ఈ ఆని ఏం చెప్పినాను? ఈ ఆను ఓపెన్ ఆ అని చెప్పినాను. ఓపెన్ ఆ. ఎందుకు ఓపెన్ ఆ అంటే చూడండి. బట్ పలకండి. బట్ బట్. ఇలా ఆ పలికేటప్పుడు మనం అవుతుంది మౌత్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది చూడండి. అబౌట్ అబౌట్. ఆ పలికేటప్పుడు మీ మౌత్ క్లోజ్ అవుతుంది. బాగా కూడా ఒకసారి. అబౌట్, అగో, టీచర్ 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 టీచర్, సపోర్ట్ సపోర్ట్, మార్క్ మార్క్ మార్క్. ఓకేనా? ఇలా పలికేటప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే ఆ మౌత్ అనేది క్లోజ్ అవుతుంది. ఆ సౌండ్ పలికేటప్పుడు మౌత్ క్లోజ్ అవుతుంది. అప్పుడు మనము ఏ సింబల్ వాడాలంటే ఈ సౌండ్ పలుకుతున్నామని అర్థం. మౌత్ మనం క్లోజ్ చేస్తే ఈ సౌండ్ పలుకుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు మన టెక్స్ట్ బుక్ లో. ఇవి ఎక్స్ట్రా నేను రాసి.
రైట్, చాలా ఇంపార్టెంట్. అబౌట్, అగో, అగో. ఓకేనా, ఇది క్లోజ్డా అది ఓపెన్, కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. రైట్, నెక్స్ట్ చూడండి, లాస్ట్ చూడండి, అ అ అ అంటాం. అ పవన్ కళ్యాణ్ అ అంటారు కదా, అ అంటాం. చూడండి, ఫ ఫ బర్డ్, వాక్, క్యూర్, సర్వీస్, సర్వీస్, సర్వీస్ అన్నప్పుడు అర్ అర్ అని పలుకుతా ఉంటాం. ఈ సౌండ్ ఏమని పలుకుతా ఉంటాం? అర్ అర్, బర్ అర్, ఫర్ అర్. అర్ అని పలికితే ఈ సౌండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది అ అ అ ఆ సౌండ్. ఆ పలికి ఎర్ర పలుకుతాం. ఇది కూడా లాంగ్ ఓవెల్, లాంగ్ ఓవెల్. రైట్, మరి ఇప్పుడు మనం సౌండ్స్ అన్ని సింగిల్ సింగిల్ గా చూసాం. ఇప్పుడు నేను అన్నిటిని ఒక చోటికి తెస్తా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా రాశాను అనేది ఒకసారి చూడండి. వెరీ గుడ్. రైట్, ఇది మీకు చాలా 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 యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా యూజ్. బాగా గమనించండి ఒకసారి. ఆ ఓపెన్ ఆ అని చెప్పినాను, బట్ ఇలా పలుకుతాం. ఇదేమో ఆ, ఇదేమో ఇ, ఇది ఈ, ఇది ఉ, ఊ, ఏ, ఎ, ఓ, ఓను ఇలా కూడా రాయొచ్చు అని చెప్పినాను. ఇలా కూడా రాయొచ్చు. యాను ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఏం ఇబ్బంది, మన బుక్లో ఇలా ఉంటుంది. రైట్, ఓ ఆ ఇది క్లోజ్ ఆ, అర్. మీరు బాగా గమనిస్తే మీకు ఇక్కడ 1 2 3 4 5 బిగ్గుగా ఇచ్చాం. ఇవన్నీ ఏంటివి? లాంగ్ ఓవెల్స్. 1 2 3 4 5 ఇవి ఏంటివి? లాంగ్ ఓవెల్స్. లాంగ్ ఓవెల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5 5 ఉన్నాయి లాంగ్ ఓవెల్స్. నెక్స్ట్ అండి 1 2 3 4 5 6 7 ఏమున్నాయి? షార్ట్ ఓవెల్స్. మొత్తం ప్యూర్ ఓవెల్స్ ఎన్ని? 12 ఇక్కడ ఉన్నాయి చూడండి, క్లారిటీగా ఉన్నాయి. అ ఆ, ఇ ఈ, ఉ ఊ, ఏ యా, ఓ ఓ, అ అ. మీరు నేర్చుకోవాల్సింది ఈ మూడు కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఈ మూడు కొంచెం జాగ్రత్త ఉంటారు. మిగతావన్నీ సునాయాసంగా నేర్చుకుంటారు, సునాయాసంగా నేర్చుకుంటారు. ఇది ఓవెల్స్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మనము డిప్థాంగ్ బాయ్ని మీకు అందరికి పరిచయం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.